హలో బిజీ పీపుల్, రండి వచ్చేయండి. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం, ఓకేనా? పిల్లల మెదడు పుట్టినప్పుడు పూర్తిగా రెడీ అవ్వదు, తెలుసా? అవును. మరి ఎప్పుడు రెడీ అవుతుంది? అది రోజు వాళ్ళు చేసే ఎక్స్పీరియన్సెస్ ద్వారా సెల్ఫ్ డిజైన్ చేసుకుంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ పిల్లల్లో తెలివిని ఎలా పెంచాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. పిల్లలు చిన్నతనంలో చేసే పనులే వాళ్ళ బ్రెయిన్ ఏం చేయగలదో డిసైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్లేయింగ్, డ్రాయింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్, టచింగ్, ఇవన్నీ బ్రెయిన్కి ట్రైనింగ్ లాంటివి. పిల్లలు హ్యాండ్స్తో వర్క్ చేయడం వల్ల బ్రెయిన్లో మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్, మెమరీ పవర్ ఈ మూడు ఒకేసారి యాక్టివ్ అవుతాయి. సో చిన్నతనంలోనే పజిల్స్, బ్లాక్స్, డ్రాయింగ్ లాంటివి చేపించడం చాలా అవసరం. పిల్లల బ్రెయిన్ ఫేస్ ఐడెంటిఫికేషన్లో చాలా స్పెషల్. అందుకే వాళ్ళు ఇతరుల ముఖంలోని భావాలను చిన్నప్పుడే ఐడెంటిఫై చేయగలరు. మీరు చిరునవ్వుతో మీ పిల్లలతో మాట్లాడితే మీ పిల్లల బ్రెయిన్ పాజిటివ్గా మారుతుంది. సో స్మైల్ వైల్ యూర్ టాకింగ్. పిల్లలు ఏదైనా కొత్త పని నేర్చుకుంటే బ్రెయిన్లో న్యూ న్యూరాన్ వేస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. అదే వాళ్ళ తెలివి పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీ న్యూ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద రూట్ మ్యాప్ ఆఫ్ స్మార్ట్నెస్. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, మీ పిల్లలు స్మార్ట్గా మారాలంటే మీ పిల్లల్ని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేసేయండి. మీరు పిల్లలతో ఎక్కువ టైం మాట్లాడితే వాళ్ళ బ్రెయిన్ వర్డ్స్ని మాత్రమే కాదు, ఎలా ఆలోచించాలో కూడా నేర్చుకుంటుంది. థింకింగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది. అందుకే మాట్లాడండి, వినండి, ప్రశ్నలు అడగనివ్వండి. పిల్లలు భయపడితే బ్రెయిన్లో లెర్నింగ్ పార్ట్ డ్యామేజ్ అవుతుంది. కానీ భద్రతగా ఫీల్ అయితే మాత్రం బ్రెయిన్ చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటుంది. ఏమంటారు? భయం కాదు, భరోసానే ఒక మంచి టీచర్. ఇంకో వండర్ఫుల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే పిల్లలు మీ మాటల కంటే ముందు మీ టోన్ని అర్థం చేసుకుంటారు. అందుకే చిన్నపిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి, మీరు ఎలా మాట్లాడుతున్నారో చాలా అవసరం. పిల్లలు వాళ్ళ భావాలను మాటల్లో చెప్పలేకపోతే బ్రెయిన్ వాళ్ళ బిహేవియర్ని ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే వాళ్ళను తిట్టడం, కొట్టడం కాదు, అర్థం చేసుకోవడం చాలా అవసరం. పిల్లలు ఒక రోజులో అట్లీస్ట్ ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, లేకుంటే బ్రెయిన్ చాలా బోర్ ఫీల్ అవుతుంది. మరి అందుకే ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పేనా? పిల్లలను ఆడుకోనివ్వండి, లెట్ దెమ్ ప్లే. స్టోరీస్ చెప్పండి, క్వశ్చనింగ్ని అలౌ చేయండి, కొత్త ఎక్స్పీరియన్సెస్ చేయనివ్వండి. అవి వాళ్ళ బ్రెయిన్ని చాలా స్ట్రాంగ్గా, చాలా స్మార్ట్గా చేసేస్తాయి. నచ్చిందని ఆశిస్తూ మీ చైత్ర చెల్ల. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి పేరెంట్కి చేరేలా షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.